హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం నాటుకోళ్లతో డైలీ ఇన్కమ్ ఎట్లా సంపాదించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు ప్రతిరోజు ఇన్కమ్ రావాలి ఎంతో కొంత. ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాపు, వివిధ బిజినెస్లో ఎలా ఇన్కమ్ వస్తుందో రోజు ఆ విధంగా ఇన్కమ్ రావాలంటే ఎలా దీన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కొత్తగా ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుతుందని. అయితే మనము ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు చిన్నగానే స్టార్ట్ చేసుకోండి. మరి పెద్దగా పెట్టి అనుభవం లేక పెద్దగా పెట్టుకొని లాస్ అయ్యే బదులు చిన్నగానే స్టార్ట్ చేసి మళ్ళీ అనుభవం వచ్చిన తర్వాత దీన్ని పెంచుకుంటూ వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే మనకు కొత్తగా పెట్టే వాళ్ళకైతే ఒకసారి వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, డైలీ మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది. కొత్తగా పెట్టే వాళ్ళు ఒక 15 నుంచి 20 పెట్టెల్ని, ఒక 5 పుంజుల్ని పెంచుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కూడా మనకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఈ నాటుకోళ్ళ ద్వారా. అయితే ప్రతిరోజు ఎట్లా వస్తుంది అనేది ఒకటి చిన్న డౌట్ వస్తుంది మీకు. మనకు 20 పెట్టెలు ఉంటే కనుక ఒక 10-15 పెట్టెలతోని గుడ్లు తీసుకోవాలి ప్రతిరోజు కూడా. ఒక 5-6 పెట్టెల్ని పిల్లలు తీయడానికి పొదిగేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ప్రతి కోడి ఒకరోజు ఒక గుడ్డు పెడుతుంది. కాబట్టి మనం ఒక 15 పెట్టెల్ని గుడ్లు పెట్టనిస్తే కనుక ప్రతిరోజు ఒక 15 గుడ్లు వస్తాయి మనకు. ప్రతిరోజు 15 అంటే 5 రోజులకు 45 గుడ్లు ఇట్లా వస్తాయి అన్నమాట. 45 గుడ్లు అంటే 5 డేస్కు 50 గుడ్లు అనుకోండి, 50 గుడ్లు. మనకు మార్కెట్లో నార్మల్గా మనం కిరాణా కొట్టులో దొరికే గుడ్డే 10 రూపాయలకు ఇస్తున్నారు. కాబట్టి మన నాటుకోడి గుడ్డు ఎక్కువ రేటుకు అమ్ముడు పోతుంది. మనకి ఈజీగా 12 నుంచి 15 రూపాయలు మార్కెట్లో తీసుకుంటారు. కాబట్టి ఒక 50 గుడ్లకు మనకు 600 రూపాయలు మినిమం. 500 నుంచి 600 రూపాయలు వస్తాయి. అంటే ఈ విధంగా 5 రోజులకు 500 అంటే ప్రతిరోజు ఒక 100 రూపాయలు మనకు ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఇది పక్కన పెడితే మనం తక్కువ కోళ్ళతోని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా తక్కువ ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ గుడ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పక్కన పెడితే ఇన్స్టెంట్గా వచ్చే ఆదాయం అన్నమాట. ఇది పెట్టిన వెంటనే కోళ్ళు గుడ్డు పెట్టడానికి వస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత మనం వాటిని అమ్ముకోవడం వెంటనే ప్రతిరోజు కూడా వస్తుందన్నమాట ఈ ఆదాయం. అయితే కోళ్ళు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం ఎట్లా ఉంటుందంటే కొంచెం టైం తీసుకుంటా అన్నమాట. కోళ్ళు గుడ్లు పెట్టి పిల్లలు తీసేసరికి అవి పెరగాలంటే ఒక 6 months ఇట్లా అవుతుంది. కాబట్టి అవి కొంచెం మనకు లేట్గా వస్తుంది ఆదాయం. కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ గుడ్ల ద్వారా మనం ప్రతిరోజు ఆదాయం సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనకు 6 months తర్వాత కోళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది. ఈ విధంగా మనం చూసుకుంటే 5 కోళ్ళను మనం పొదిగేసుకుంటే 5 కోళ్ళ ద్వారా మనకు ఒక 50 పిల్లలు అయితే వస్తాయి. ఆ 50 పిల్లల్ని 6 months వరకు పెంచితే కనుక ఒక్కొక్కటి 800 నుంచి 1000 రూపాయలు పోతుంది. కాబట్టి ఈజీగా 50 కోళ్ళ ద్వారా మనం 50,000 గంపగుత్తగా సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుడ్ల ద్వారా ఎట్లా అంటే మనకు ప్రతిరోజు ఇన్కమ్ అనేది ఉంటుంది అన్నమాట. మనకు ఆ 6 months దాకా ఆగే బదులు ఇట్లా గుడ్లు అమ్ముకుంటే ప్రతిరోజు ఒక 10 నుంచి 20 గుడ్లు అమ్ముకుంటే రోజుకో 200-100 రూపాయలు ఇట్లా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మన ఫామ్ ఇన్కము తెచ్చిపెడుతూ ఉంటాను అన్నమాట ప్రతిరోజు. ఈ విధంగా గుడ్లను అమ్ముకుంటూ కోళ్ళను పెంచుకుంటూ వెళ్తే మనకు కోళ్ళు అమ్మడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ విధంగా గుడ్లను ఫస్ట్ మార్కెట్లోకి అమ్ముకోవాలి. ఈ విధంగా మనము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకు ప్రతిరోజు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అయితే
మంచి ఆదాయం అయితే ఉంటుంది. మనము తక్కువ కోళ్ళతో చేసుకుంటాం కాబట్టి డైలీ ఒక 100-200 రావచ్చు. నేను ఎక్కువ కోళ్ళతో పెట్టుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అనుకుంటే ఎక్కువ కోళ్ళతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా 100 కోళ్ళతో కనుక పెట్టుకుంటే కనుక ఒక 10-20 కోళ్ళను పిల్లలు తీయడానికి ఉంచితే ఇంకొక 80-70 కోళ్ళను గుడ్లకు ఉంచుకుంటే మనకు ప్రతిరోజు కూడా ఒక 70-80 గుడ్లు వస్తాయి. ప్రతిరోజు 70-80 గుడ్లు అంటే వాటి ద్వారా ప్రతిరోజు 1000 రూపాయలు, అంటే నెలకు మన గుడ్ల ద్వారా వచ్చే ఆదాయమే 30,000 అన్నమాట. ఈ విధంగా లో బడ్జెట్లో పెట్టుకునే వారికి తక్కువ వస్తాయి. నేను ఎక్కువ బడ్జెట్తో పెట్టుకుంటానంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. రెండు విధాలుగా ఉంది కాబట్టి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీ ఇష్టం ఉన్నట్టుగా పెట్టుకోండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.